vlog. So it's dinner time and నేను వండుకుందాం అనుకున్నా కానీ మనతో వండుడు కాదని రియలైజ్ అయ్యి రోజు జొమాటో నుంచి ఏం ఆర్డర్ చేస్తాం, జెప్టోలో జెప్టో క్యాఫే అని కొత్తగా అయింది. సో విల్ ట్రై జెప్టో క్యాఫే అని చెప్పి ఓపెన్ చేస్తే I found out this rice ball of chole and basmati rice. So let's taste. It's nice, very nice. I don't understand how these guys send food in like 9 minutes. ఆర్డర్ చేసిన 9 నిమిషాలకి ఫుడ్ మన దగ్గరకు వస్తుంది, అది కూడా వేడి వేడిగా. మరి వీళ్ళు ముందే చేసి పెట్టి ఆర్డర్ చేసినాకనే వేడి చేసి ఇస్తారా, లేకపోతే ఎప్పటికప్పుడు బ్యాచులు చేసిస్తారా నాకు అర్థం కాదు. బట్ దీస్ గైజ్ హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐ రియల్ లైక్ ద డీటెయిలింగ్ ఆల్సో. మంచిగా డబ్బా మీద దిస్ నాట్ జస్ట్ మీల్ బట్ వామ్ హగ్ అది ఇదని. అసలు నాకు తెలిసి డైట్ కోక్ ఓన్లీ బిర్యానీతోని లేకపోతే మన స్నాక్ తింటుంటే స్నాక్తో తాగుతారు. బట్ నాకు డైట్ కోక్ ఎట్లా అయిపోయిందంటే, అసలు నేను డైట్ కోక్ని దేనితోనైనా తాగుతా. నేను అన్నంతో తాగుతా, ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు తాగుతా, స్నాక్స్ తినేటప్పుడు తాగుతా, డిన్నర్ తినేటప్పుడు తాగుతా. డైట్ కోక్ హ్యాస్ అపారెంట్లీ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్. బట్ దెన్ చాలామంది అంటున్నారు దట్ డైట్ కోక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అదేదని. సో మనం మెల్లగా డైట్ కోక్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. ఇంటి నుంచి దూరంగా ఉంటే ఇదే బీటీ అబ్బా. ఇంట్లో ఉన్నాం అనుకోండి, టైం టు టైం మా అమ్మ వండి పెడుతుంది. బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్, లంచ్కి లంచ్, డిన్నర్కి డిన్నరు, మళ్ళీ బోనస్ స్నాక్స్. కానీ అదే వీడు ఉన్నాం అనుకోండి, బ్యాచిలర్ లెక్క మనకా వండుకోబుద్ది కాదు, అంత ఓపిక ఉండదు. నా రోజు ఆర్డర్ చేసుకొని నాకు వస్తుంది. మొనరథమా అమ్మ? బా ఫుల్ కాంటెంటే బాబు. మొనరథం చేస్తున్నా అరే అమ్మ, మొనరథమా? స్తోత్రం చదువుతున్నా. ఏంది స్తోత్రం చదివిన పని టిఫిన్ పెడతా. గైజ్ నేను ఒక చేసిన చాలా పెద్ద ఘనకార్యం వల్ల మాకు 5,000 బొక్క ప్లస్ టైం కూడా బొక్క. సో నేను ఏం చేసిన అంటే, అమ్మ సిగ్గు లేదు ఇంకా పెద్ద ఘనకార్యం చేసింది. అయితే దీనికి ఇంకా నన్ను వేసుకున్నాడు. ఇంకా పో చేసుకోపో అట్లా అయిపోయిందమ్మా. అయితే మొన్న బీసీకి ఏమైందంటే వాళ్ళు పాస్పోర్ట్కి అప్లై చేయమన్నారు. సో చెల్లెకి, డాడీకి, మమ్మీకి ముగ్గురికి అప్లై చేసిన. అయితే ఏమైంది, దాంట్లో ఒక ఆప్షన్ ఉండే, ఒక పర్టికులర్ ఆప్షన్ నేను తప్పు పెట్టిన. సో తప్పు పెట్టడం వల్ల మూడు అప్లై చేస్తే 3కి 3 రిజెక్ట్ అయినాయి. సో దానికి నేను మొన్న కొంచెం చాలా ఎక్కువ చేసిన అన్నట్టు. పాస్పోర్ట్ అప్లై చేసినాక నువ్వు ఎవరినో ఎందుకు అడుగుతావు నేను ఉన్నాక అది అని కొంచెం ఎక్కువ చేసిన. సో నాకే గలీజ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మేము పాస్పోర్ట్ ఆఫీస్ పోయి రీఅప్లై చేయించిండ్రు మమ్మీ డాడీ. సో పాస్పోర్ట్ ఆఫీస్ పోయి అది వేయించుకొని ఇక వస్తాం. ఇఫ్ యూ గైస్ బిలాంగ్ టు తెలంగాణ యూ విల్ నో వాట్ కుడుములు ఇస్. అరే కుడుములు మన దగ్గర రెగ్యులర్గా తింటూనే ఉంటారు కదా, రెగ్యులర్గా మా దగ్గర కుడుములు తింటూనే ఉంటారు. బట్ దెన్ ఈ పప్పు కుడుములు ఫస్ట్ టైం ట్రై చేసిన. అది ప్రాసెస్ ఏముంటుందిరా? ఫస్ట్ గోధుమ పిండిని పప్పు వేడి చేసి కుడుములకు రా గోధుమ పిండిని స్లైసెస్ కట్ చేసుకొని ఉడకబెట్టి ఇట్లా కూడా తింటారు కదా కుడుములు కొంతమంది. ఇట్లా పెద్ద చేస్తారు, వేయించుకొని బాల్స్ లెక్క వేసి. అరే కుడుములు తింటారు కదా, రైలు పలారం అంటారా? రైలు పలారం కూడా అంటారా? ఇంకా రైలు పలారం తెలుసా? సో కుడుములు, రైలు పలారం అంతా ఒకటే, కాకపోతే నేను ఇది ఫస్ట్ టైం తింటున్నాను. మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.